హలో ఫ్రెండ్స్, 'దండోర' నిజంగా ఈ మూవీ చూసాక ఎందుకు ఇలాంటి మూవీని థియేటర్‌లో మిస్ అయ్యానా అనిపించింది ఫ్రెండ్స్. అండ్ శివాజీ గారు ఎంత పెద్ద తప్పు చేశారా అనిపించింది ఈ మూవీ చూసాక. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, శివాజీ గారు 'దండోర' మూవీకి సంబంధించిన ఒక ప్రెస్ మీట్‌లోనే ఆడవాళ్ళ బట్టల గురించి అండ్ ఆడవాళ్ళ గురించి కొన్ని మాటలు మాట్లాడారు. అది కాస్త చాలా పెద్ద కాంట్రోవర్సీగా మారి ఇప్పటికీ వాటి మీద చర్చలు సాగుతూనే ఉన్నాయి. అండ్ ఇలాంటి చర్చల వల్ల ఈ మూవీకి రావాల్సినంత ప్రమోషను రాలేదని నాకు అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత శివాజీ గారు ఎక్కడ అంత అగ్రెసివ్‌గా మాట్లాడలేదు ఈ మూవీ గురించి. అండ్ తీరా ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఈ మూవీకి సంబంధించిన ప్లాట్ మీద దీనిపైన చర్చ పెట్టాల్సింది, దీనిపైన చూపించాల్సిన ఇంట్రెస్ట్ కాస్త శివాజీ గారు చేసిన కామెంట్స్ పైనే ఉండటంతో నిజంగా పబ్లిక్‌కి ఈ మూవీ చేరలేదనే అనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా దురదృష్టం ఫ్రెండ్స్ ఇలాంటి మూవీని థియేటర్‌లో మిస్ అవ్వడం. ఈ మూవీ విషయానికి వస్తే నిజంగా సమాజంలో ఎంత ఎదిగినా, ఎంత సంపాదించినా, ఎంత గొప్ప పొజిషన్‌లో ఉన్నా కూడా కులం అనేది పెళ్ళప్పుడు, చావప్పుడు నీ వెంటే ఉంటుందని ఒక నిజాన్ని, ఒక పచ్చి నిజాన్ని సమాజానికి చూపించే మూవీ ఫ్రెండ్స్ ఇది. ముఖ్యంగా మన పల్లెటూళ్ళలో, మన విలేజెస్‌లో ఈ కులం అనేది ఎంత దారుణంగా ఉంటుంది, కుల సంఘాల పేరుతో ఎలాంటి దారుణాలు చేస్తుంటారో అన్నది ఈ మూవీలో చూపించారు ఫ్రెండ్స్. ఈ మూవీలో నటించిన శివాజీ గారు, నవదీపు, హీరో నందు, రవికృష్ణ, బిందు మాధవి అండ్ శివాజీ గారికి కూతురుగా నటించిన ఇద్దరు అమ్మాయిలు, మురళీధర్ గౌడ్ గారు నిజంగా ఎవరి క్యారెక్టర్ తగ్గట్టుగా వాళ్ళు అద్భుతంగా నటించారు. వాళ్ళు ఆ క్యారెక్టర్‌లో జీవించారని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఫ్రెండ్స్. ముఖ్యంగా శివాజీ గారు, ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం అద్భుతంగా స్టార్ట్ చేశారు. నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆయన నటనకి. సినిమాలోకి వెళ్తే శివాజీ అనే ఒక క్యారెక్టరు తన కుల సంఘాల్లో ఉంటూ కులాన్ని నెత్తిన పెట్టుకొని కులాన్ని నరనరాన ఎక్కించుకున్న వ్యక్తిగా తన కులపు అమ్మాయిలతో పక్క కులపు వాడు మాట్లాడితే కూడా ఒప్పుకోలేనంత కర్కటంగా, కఠోరంగా ఉండే వ్యక్తిగా శివాజీ గారు స్టార్టింగ్‌లో కనిపిస్తారు. అండ్ ఇదే ఊర్లో ఒక కులానికి మాత్రమే ఒక శ్మశానం ఉంటుంది. వేరే కులాల వాళ్ళను అక్కడ తగలబెట్టడానికి, అక్కడ ఖననం చేయడానికి ఒప్పుకోరు. అలాంటప్పుడు ఒక్క కులం వాళ్ళు చనిపోతే ఆ డెడ్ బాడీలని వేరే దగ్గర తీసుకువెళ్ళి కాల్చాలి అన్న సమయంలో వాళ్ళ డెడ్ బాడీ వెళ్ళడానికి కూడా తమ పొలాల నుంచి దారి ఇవ్వని పరిస్థితిలో ఆ ఊరు ఉంటుందన్నట్టుగా. అండ్ ఆ చనిపోయిన వ్యక్తులను ఒక వంతెన మీద నుంచి కిందికి దింపుతూ అక్కడి నుంచి వాళ్ళని ఖననం చేస్తారన్నట్టుగా చూపించారు. ఇది నిజంగా జరిగిన సంఘటన. 2019లో తమిళనాడులోని వెల్లూరులో ఇలాంటి సంఘటన జరిగిందన్నట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. వాటి మీద చాలా డిస్కషన్ కూడా జరిగాయి. అక్కడ కూడా అలాగే ఉండేది. అగ్రకులాల వాళ్ళ పొలాల నుంచి వీళ్ళ శవాలను తీసుకువెళ్ళడానికి కూడా వాళ్ళు అంగీకరించకపోవడంతో అలా వంతెనపై నుంచి తాళ్ళు కట్టి శవాలను కిందికి దించారు. ఇలాంటి వ్యవస్థ ఉందని ఈ సినిమా ద్వారా మరోసారి ఈ డైరెక్టర్ చూపించాలనుకున్నారు అన్నట్టుగా అర్థమవుతుంది. అండ్ శివాజీ గారికి కొడుకుగా నందు అండ్ కూతురుగా మానిక అనే ఒక అమ్మాయి నటించారు. ఈ అమ్మాయి రవి అనే ఒక తక్కువ కుల వ్యక్తిని లవ్ చేస్తుంది. తాను అప్పటికే భయపడుతుంటుంది. ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుందాం, మా నాన్నకి కులం అంటే చాలా పిచ్చి అన్నట్టుగా మాట్లాడుతూనే ఉంటుంది. కానీ రవి ఎప్పటికప్పుడు ధైర్యంగా ఉందామనే వ్యక్తి. ఆఖరికి రవి తను వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో వీళ్ళ ప్రేమ విషయం తమ తండ్రి శివాజీకి తెలియడంతో ఎలా రియాక్ట్ అయ్యాడు. అప్పటి వరకు కూతురు అంటే ఎంతో ప్రేమగా తన తల్లిలా చూసుకున్న కూతురు వేరే కుల వ్యక్తిని లవ్ చేస్తుంది, మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటుందనగానే ఆ తండ్రి యొక్క కుల అహంకారం ఎలా బయటపడిందన్నది చూపించారు. అండ్ అలాగే తమ కులానికి సంబంధించిన వాళ్ళు ఆ రవి అనే వ్యక్తిని చంపేయడము, ఈ సమయంలో నందు క్యారెక్టర్ రియాక్ట్ అయిన విధానము, తన చెల్లి కూడా సూసైడ్ చేసుకొని చనిపోవడము, అప్పుడు తండ్రిపై ఎలాంటి ద్వేషం పెంచుకున్నాడన్నది చాలా బాగా చూపించారు. అండ్ నందు క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, మనలో చాలామంది ఈ కుల వివక్షకి, ఈ కులాలకి అగెనిస్ట్‌గా పోరాడదాం, అగెనిస్ట్‌గా మాట్లాడదాం అనుకుంటాం. కానీ మన కుల సంఘాలకి, మన పెద్దవాళ్ళకి భయపడి మనం ఎక్కడో దూరంగా వెళ్ళి బతుకుతాం. ఇలాంటి క్యారెక్టర్‌ని నందు పోషించాడు. అతనిలో ఉన్న నిస్సహాయత తన ఫేస్‌లో ప్రతి సీన్‌లో కనిపిస్తూనే ఉంటుంది. ఈ సమయంలో శివాజీ గారికి బిందు మాధవ్ గారితో పరిచయం ఏర్పడడం, ఆడవాళ్ళ గురించి తన లైఫ్‌లో జరిగిన సంఘటనల
గురించి బిందు మాధవి చెప్పడము, తను ఈ వేశ్యవృత్తికి ఎందుకు వచ్చింది, తన కూతురు ఎక్కడ ఉంటుంది అన్నది కూడా వాళ్ళ మధ్య సంభాషణలు జరగడము. నిజంగా ఇక్కడ శివాజీ గారి ఆలోచన మారుతుంది. తనను తల్లిలా చూసుకున్న కూతుర్నే చంపుకున్నా నేను అనే ఒక ఆలోచనతో అప్పటి వరకు కులాలతో కలిసి ఉన్న శివాజీ గారు ఆ కుల సంఘాలకి అగెనిస్ట్ గా కోర్టులో మాట్లాడతారు ఫ్రెండ్స్. వాళ్ళందరికీ శిక్ష పడేలా చేస్తారు. ఈయన కూడా శిక్ష అనుభవిస్తారు. ఈ కోర్టు సీన్ గురించి మనం మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఈ సీన్ లో శివాజీ గారిని అక్కడున్న జడ్జి ఒక్క క్వశ్చన్ అడుగుతాడు. 3 సంవత్సరాలు పట్టిందా నీకు తప్పును ఒప్పుకోవడానికి అని అడిగితే, తాగింది కళ్ళు కాదు సార్, పొద్దున్నే మత్తు దిగడానికి, కులం అనే ఒక మత్తు ఎక్కింది, దిగడానికి ఇంత టైం పట్టిందని ఒక డైలాగ్ ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా ప్రస్తుతం ఉన్న సమాజంలో చాలామందికి కులమత్తు చాలానే ఉంది ఫ్రెండ్స్. అది ఎవరు ఒప్పుకోకపోయినా ఈ డైలాగ్తో అందరికీ చెప్పేశారు. ఈ నిర్ణయంతో కుల సంఘాలకు అగెనిస్ట్ అవుతారు శివాజీ గారు. అండ్ ఆ తర్వాత బిందు మాధవి చనిపోవడం, బిందు మాధవి కూతుర్ని ఈ శివాజీ గారు కూతుర్లాగా ఇంటికి తెచ్చుకోవడం జరిగిపోతుంది. అండ్ ఈ సమయంలో శివాజీ గారికి పడ్డ బాధ, కుల సంఘాలు అతన్ని వెలివేయడము, అతన్ని పట్టించుకోకపోవడము, ఇవన్నీ కళ్ళారా చూస్తుంది ఆ వచ్చిన అమ్మాయి. అండ్ ఆఖరికి శివాజీ గారు చనిపోవడంతో కుల సంఘాలు మన కుల సంఘానికి సంబంధించిన శ్మశానంలో తగలబెట్టనివ్వం అనడంతో ఇక్కడ నుంచి నందు అనే క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేసింది. అండ్ ముఖ్యంగా నవదీప్ గారి క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ కుల వివక్షకు గురైన ఒక వ్యక్తిగా తమను తాము కాపాడుకోవాలంటే చదువు అండ్ రాజకీయం ఉండాలి అన్న ఆలోచనతో ఉన్న వ్యక్తిగా నవదీప్ గారు నటించారు. అండ్ సర్పంచ్ సాబ్గా ఈ క్యారెక్టర్ను పోషించారు నవదీప్ గారు. ఎన్నో ఆలోచనలు, ఎన్నో బాధలు ఉన్నా కూడా బయటికి నవ్వుతూ అందరితో కలిసికట్టుగా ఉంటారు నవదీప్ గారు. చివరికి కుల సంఘాల దగ్గరికి వెళ్ళి శవాన్ని ఖననం చేయడానికి ఒప్పించే ప్రయత్నంలో కుల సంఘాలు అతనికి ఉన్న ఎకరం భూమి రాసి అని చెప్పడంతో ఇక్కడ శివాజీ గారు తెచ్చుకున్న కూతురు పేరు ఆ ఆస్తి ఉండటంతో ఆ కూతుర్ని నందు అడగ్గా, అప్పటి వరకు ఆ అమ్మాయి అసలు ఎందుకు ఉంది ఈ సినిమాలో అని అనిపిస్తుంది మనందరికీ. కానీ ఆ అమ్మాయి అప్పుడు చెప్పిన డైలాగ్ ఫ్రెండ్ ఒకే మాట అంటుంది, ఎన్నో ఏళ్ళు కన్నీళ్లతో ఏడ్చారు నాన్న, ఇప్పుడు చనిపోయాక వాళ్ళ దయాదాక్షణాల మీద మనం పొలం ఇచ్చేస్తే నాన్న ఓడిపోయినట్టు అవుతుంది. అసలు ఎందుకు వాళ్ళకి ఊరికే ఈ పొలం ఇచ్చేద్దాం, కులాలకు అతీతంగా అక్కడ ఖననం చేయడానికి, శ్మశాన వాటిని ఏర్పాటు చేయడానికి ఇద్దామన్నట్టుగా మాట్లాడుతుంది. ఈ కులాలు, కుల పిచ్చితో ఉన్న వ్యక్తులు పెళ్ళిళ్ళప్పుడు చావప్పుడే వాళ్ళ ఆధిపత్యాన్ని చూపిస్తుంటారు. ఇలాంటి వాళ్ళకు భయపడకూడదు, ఇది మన ఊరు, మనం ఇక్కడే ఉండాలన్నట్టుగా ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు నిజంగా గూస్ బంప్స్ వస్తాయి ఫ్రెండ్స్. అండ్ ఈ టైంలోనే కుల వివక్షతో బాధపడ్డ నవదీప్ గారి స్పేస్లో ఎక్స్ప్రెషన్స్ నిజంగా అద్భుతం ఫ్రెండ్స్. నిజంగా ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా చూడాల్సింది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం అస్సలే మిస్ అవ్వకూడదు. అంత అద్భుతంగా ఉంది ఈ మూవీ. ఏదేమైనా కూడా ఇలాంటి మంచి మూవీని మనం థియేటర్లో మిస్ అవ్వడం మన దురదృష్టం ఫ్రెండ్స్. అండ్ ఈ సినిమా మొత్తం చూసాక ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ ఈ సినిమా తీసుంటారని అనుకుంటే, మురళీకాంత్ అని ఒక యంగ్స్టర్, ఒక కొత్త డైరెక్టర్, ఇది అతను ఫస్ట్ మూవీ అంట. ఎంత అద్భుతంగా ఈ మూవీ తీశారంటే నిజంగా ఎంత పెద్ద డైరెక్టర్లన్నా, పాన్ ఇండియా స్టార్లన్నా, డైరెక్ట్ చేసే డైరెక్టర్ అయినా ఇలాంటి కాన్సెప్ట్ని హ్యాండిల్ చేయలేరు. ఇలాంటి చిన్న చిన్న డైరెక్టర్లను మనం ఎంకరేజ్ చేయాలి. ఈ మూవీకి థియేటర్లో ఎలాగో మనం ఎంకరేజ్ చేయలేకపోయాం, ఓటీటీలో ఖచ్చితంగా ఈ మూవీని ట్రెండింగ్లో తేవాలి. ఇలాంటి డైరెక్టర్లు ఇంకా మనకి మంచి మంచి మూవీస్ ఇవ్వాలి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎప్పుడు కూడా ఇలాంటి అన్యాయాలను, ఇలాంటి వాటిని చూపించదు. అండ్ ఇలాంటి వాటిని చూపించే ఇలాంటి డైరెక్టర్లని మనం ఎంకరేజ్ చేయాలి. అండ్ చివరిగా ఫ్రెండ్స్, మీరు కనుక నిజంగా మంచి సినిమాలను ఎంకరేజ్ చేద్దాం అనుకుంటే ఇలాంటి మూవీస్ని ఖచ్చితంగా చూడండి. అమెజాన్ ప్రైమ్లో ఈ మూవీ అందుబాటులో ఉంది ప్రస్తుతము. మీరు కనుక ఇప్పటి వరకు ఈ మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ ఏంటి ఫ్రెండ్స్, కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.